వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. చాలా రోజులైతే అయ్యిందండి వీడియోస్ పెట్టేసి, బిజీగా ఉంది. ఈ వీడియో అయితే చాలా మందికి చాలా బాగా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. అమ్మ వాళ్ళైతే కొత్తగా ఇల్లు అయితే కట్టుకుంటున్నారు కదా, దానికోసం మేము ప్లాన్స్ తీసుకోవడం కోసం అయితే వీటి కోసం మేమైతే మాకు దగ్గరలో ఉన్న మధురవాడికి ఆనందపురంకి మధ్యలో ఉన్న బోయపాలెం దగ్గరలో పరదేశపాలెం అనే గ్రామంలో మనకైతే ఇవి దొరుకుతున్నాయి. ఇది మనం అక్కడికి వెళ్ళినట్లయితే మనకి నచ్చిన ప్లాంట్స్ అన్ని కూడా మనమైతే తీసుకోవచ్చు. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, అలాగే ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్, ఇలాంటివన్నీ కూడా మనకైతే చాలా తక్కువ ధరకే మనకి లభిస్తున్నాయి అన్నమాట. వీటిని మీరు చూడాలి అనుకున్నా లేదంటే తీసుకోవాలి అనుకున్నా సరే ఆ అడ్రస్కి అయితే మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. మాకైతే ఇక్కడ చాలా మొక్కలు అయితే మాకు నచ్చాయి అనమాట. కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా ఇల్లు వర్క్ అయితే ఉంది కాబట్టి కొన్ని అయితే డెకరేషన్ కోసం మాత్రమే మేము తీసుకున్నాము. కొంచెం ఇల్లు అందంగా ఉంటుందండి మొక్కలు ఉన్నట్లయితే. వాటి కోసం అయితే మేము కొన్ని మొక్కలను అయితే ఇవన్నీ అయితే ఇండోర్ మొక్కలు అనమాట. మనకి ఇండోర్ అంటే లోపల పెంచుకునేవి. వీటికి ఎండ వాన ఇలాంటివి అవసరం లేదు. ఇంట్లో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా పెద్ద మొక్కలు అంటే హైబ్రిడ్ మొక్కలు అనమాట. ఇవన్నీ కూడా కాయలు పళ్ళు అయితే కాస్తూ ఉంటాయి. అదర్ కంట్రీస్ లో పెంచుకునే మొక్కలన్నీ కూడా ఇక్కడైతే మనకు దొరుకుతున్నాయి. అలాగే ఇక్కడ కొబ్బరి చెట్లు కానీ ఇవన్నీ మీరు చూసినట్లయితే ఇవన్నీ చిన్నగా ఉన్నప్పుడు కాయలను అయితే కాస్తూ ఉంటాయి అనమాట. కొబ్బరి బొండాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అంటే హైబ్రిడ్ మొక్కలకి ఎంత చిన్నప్పుడు వస్తూ ఉంటాయో ఇవైతే పెద్దగా ఎదగాల్సిన అవసరం కూడా. వీటన్నిటిలో కూడా మేము ఎంచుకోవడానికి చాలా అయితే మొక్కలన్నీ కూడా చాలా ట్రై చేసాము. అన్ని మేమైతే మెయిన్గా పార్కింగ్ ప్లేస్లోకి అండ్ బాల్కనీ ప్లేస్లోకి అయితే మేము మొక్కలు తీసుకుందామని వచ్చామన్నమాట. ఎందుకు అంటే బయట వైపు కనిపించేవి అవే కాబట్టి, ఇంకా లోపల వైపు వర్క్ అవుతుంది కాబట్టి బయట కనిపించడం కోసం ఆ మొక్కలను అయితే మేము ప్రిఫర్ చేసుకున్నాము. ఓన్లీ బాల్కనీకి అండ్ పార్కింగ్ ప్లేస్కి కొన్ని మొక్కలను అయితే చూపించారు. అందులో ఇవైతే మాకు చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఆ నచ్చిన వాటిలో ఇవైతే మీరు చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఇలా పట్టుకోగానే వాటి పైన చిన్న చిన్న ముళ్ళులాగా అయితే తగులుతున్నాయి అనమాట. కానీ అవి ముళ్ళు అయితే కాదు, వాటి ఆకులకే అలా ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు అయితే ఇలా హ్యాండ్స్ పెట్టగానే అవి ఇంకా గుచ్చుకుంటాయని చెప్పి వాటిపైన హ్యాండ్స్ అయితే పెట్టరు. అవి మొక్కలు కూడా పాడు చేయరని చెప్పేసి అవి కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాము. ఇప్పుడు చూసిన మొక్కలు అయితే ఇవి చాలా చూడడానికైతే చాలా అందంగా ఉన్నాయి. అందుకని ఆ మొక్కలను అయితే మేము ప్రిఫర్ చేసుకున్నాము. కొన్ని మొక్కలు అవి, కొన్ని మొక్కలు ఇవి అయితే తీసుకున్నాం అనమాట. కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. వాటి కాస్ట్ కోసం మనం బేరాలు ఏమీ ఆడక్కర్లేదు. ఎందుకంటే వాటి రేట్ అయితే వాటిపైన పెట్టేయడం జరిగిందనమాట. ఏ మొక్క ఎంత కాస్ట్ పడుతుంది అనేది వాళ్ళైతే వాటిపైన మెన్షన్ చేశారు. మనం ఇంకా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మనకి ఆ కాస్టులు చూసి ఏవి కావాలో అవి తీసుకోవచ్చు అనమాట. మనకి మొక్కలు నచ్చినట్లయితే వాటిని కాస్ట్ని బట్టి మనం తీసుకోవచ్చు. అవి రీజనబుల్గా ఉన్నట్లయితే మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఒక్కొక్క మొక్క కూడా మినిమం వాటికి తగ్గట్టుగానే ఉన్నాయి అనమాట. ఫ్లవర్ ప్లాంట్స్ అయితే చాలా తక్కువగానే పడ్డాయి. కానీ ఈ డెకరేటివ్ ప్లాంట్స్ మాత్రం చాలా ఎక్కువైతే పడుతున్నాయి అమౌంట్. ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనకి ఏవైతే పడతాయో, ఏవైతే అవసరమో అవైతే తీసుకోవడం చాలా మంచిదన్నమాట. ఈ విధంగా మేము డెకరేటివ్ ప్లాంట్స్ అయితే మేమైతే కొన్ని తీసుకున్నాము. అలాగే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా మేము మందార మొక్క అయితే తీసుకున్నాము. ఎందుకు అంటే మా అమ్మ ఎక్కువగా పూజలు చేస్తుందని అందరికీ తెలుసు కదా, ఆ పూజల కోసం మేమైతే మందార మొక్క అయితే తీసుకున్నాము. ఎక్కువగా చిన్న చిన్న మొక్కగా ఉన్నప్పటి నుంచే మనకి ఎక్కువగా పువ్వులు అయితే పూయడం జరుగుతుంది. తర్వాత మేము ఇండోర్ ప్లాంట్స్ కోసం వెళ్ళాము. అవి అయితే మనకి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదంట. వాటర్ అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. అవి ఇంట్లోనే బ్రతుకుతూ ఉంటాయి. చిన్న కుండీల్లో వేసేసుకుంటే సరిపోతుంది. వీటిలో మనం వేసుకుని వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడైతే మీరు చూసినట్లయితే అస్సలు ఏది కూడా తగలకుండా మనకి పైనుంచి మొత్తం కవర్స్ అయితే వేసేసారు చుట్టూ కూడా పైన. ఇది మనీ ప్లాంట్స్ అయితే మేము 2 అయితే తీసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మేము ఇంకా మనీ ప్లాంట్స్ అయితే తీసుకుందామని చెప్పి అవి అయితే తీసుకున్నాము. ఎక్కువగా అయితే మేము తీసుకోలేదు. ఎందుకు అంటే ఇంకా చెప్పాను కదా వర్క్ అయితే అవుతుందని, కాబట్టి మేము ప్లాంట్స్ అయితే చాలా తక్కువగానే తీసుకున్నాము. కానీ డెకరేషన్ కోసం మాత్రం కొన్ని కుండీలు అయితే అవి కూడా మంచి అందంగా ఉండేవి మాత్రమే తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే ఉన్నాయి కదా రౌండ్గా ఉన్నవి అయితే మేము తీసుకున్నాము. అవి బుట్టల్లాగా ఉంటాయి. అలాగే డెకరేట్ చేసుకోవడానికి అయితే చాలా అందంగా ఉంటాయి అని చెప్పి ఇక్కడైతే చాలా వరకు మనకి కుండీలు అయితే వెరైటీ మోడల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క మోడల్ కూడా దానికి తగ్గట్టుగానే రీజనబుల్ రేట్స్ కూడా ఉన్నాయన్నమాట. అయితే నాకు మాత్రం వీటి దగ్గరికి వచ్చేసరికి చాలా హెవీ రేట్స్ అయితే అనిపించాయి. ఇవి ఇక్కడ ఉన్న మొక్కలు అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయండి. 900, 5000 ఇలా అయితే పడుతున్నాయి అనమాట. కింద ఉండే కుండీతో కలిపేసి ఆ పాట్స్ కూడా చాలా హెవీ రేట్స్ అయితే ఉన్నాయి. నాకు ఇక్కడ మాత్రం చాలా హెవీ రేట్స్ అనిపించాయి. అలాగే మనకి ఏ మొక్కలైనా కావాలి అనుకుంటే షీట్స్ అయితే ఇస్తున్నారు, విత్తనాలు అనమాట. ఆ విత్తనాలు కూడా మనం ప్యాకెట్స్ తీసుకొని మనం నచ్చిన దగ్గర మనకి బయట ఉంచుకునే ప్లేసుల్లో ఎక్కడైనా మనం వేసుకోవచ్చు అనమాట. అవి అయితే చాలా బాగా త్వరగానే వస్తాయంట మొక్కలు. ఈ విధంగా మేమైతే మా ఇంటికి కావాల్సినన్ని కుండీలు అయితే మేము తీసుకున్నాము. ఇవి చూడండి మంచిగా అందంగా అయితే ఉన్నాయి. మేము మల్టీ కలర్స్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే అవి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క షైనింగ్ అయితే ఉంటుంది, ఒక్కొక్క అందాన్ని అయితే మనకి ఇస్తూ ఉంటుంది. అందువల్ల మనం కలర్ఫుల్గా ఉండటం కోసం
మేము గృహప్రవేశంకి అందరూ వస్తారు కాబట్టి అందువల్ల మేము గృహప్రవేశంకి కాబట్టి మేమైతే అందరూ వస్తారని చెప్పి మంచి కలర్ఫుల్గా ఉన్న కుండీలు అయితే మేము తీసుకున్నాము. అందులో మేము ప్లాంట్స్ అయితే వేస్తామని చెప్పేసి వాటిలో చిన్న చిన్న ప్లాంట్స్ అయితే పనికొస్తాయండి. అది మనం బాల్కనీలో తగిలించుకుంటాం కాబట్టి వాటి కోసం అందులో పెద్దవి వేస్తే మళ్ళీ వెయిట్ అయితే మనకి కాయవన్నమాట. అందువల్ల చిన్న చిన్న మొక్కలు అయితే మనం వేసుకోవాలి. ఆ విధంగా మేమైతే తీసుకున్నాం అనమాట. ఈ విధంగా మేము ప్లాన్ చేసుకొని కొన్ని మొక్కలను అయితే మేము తీసుకున్నాము. ఇక్కడంతా కూడా ఈ ఏరియా మొత్తం మనకి కావాల్సిన కుండీలు, అలాగే ఇండోర్ ప్లాంట్స్, ఆక్సిజన్ విడుదల చేసే ప్లాంట్స్ అన్ని కూడా మనకి ఈ రూమ్లోనే ఉన్నాయి. ఈ రూమ్లోనే మనకి బిల్ కూడా లాస్ట్గా వేసేస్తున్నారు. ఇవైతే చూడండి, చేయి పెట్టగానే నాకు చాలా భయంగా అనిపించింది. చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయి. ఇందులో అయితే మనకి మట్టి కూడా వేయకుండా ఈ కొన్ని మొక్కలు అయితే మనకి పెంచుతున్నారు. అందులో మట్టి కూడా ఏమి వేయలేదండి. అవి నార్మల్గా వాటర్ వేసి అందులో వదిలేశారు. వాటర్లోనే అవి బ్రతుకుతూ ఉంటాయంట. కొంచెం ఆ కప్లో వాటర్ వేసారు, వాటర్లో మొక్కలు పెట్టేసి వదిలేసారు. అవి ఇంకా అలా ఎదుగుతూ ఉంటాయంట చిన్న చిన్నగా, పెద్దగా ఎదగవు కూడా. అందులో ఇంకా మట్టి ఏమీ వేయలేదు. ఇక్కడ మనకి కావాల్సిన రకరకాల కుండీలు అయితే ఉన్నాయి. ఏ రకం కావాలి ఏంటి అనేది మనం అక్కడికి వెళ్ళాక మనకి ఏమి నచ్చితే అవి తీసుకోవచ్చు. అలాగే వాళ్ళ యొక్క ప్లాంట్ వివరాలన్నీ కూడా మనకి అక్కడ మెన్షన్ చేశారు. అమ్మాయి మొత్తం అన్నీ కూడా ఒక్కొక్క దాని గురించి వివరిస్తుంది. నేనైతే ఇంకా ప్రతి దాని గురించి కూడా కనుక్కుంటున్నాను, ఏ మొక్క ఎలా ఎక్కడ అనేది. ఇవైతే మనకి టేబుల్స్ పైన పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. డైనింగ్ టేబుల్ పైన కానీ, అలాగే కిచెన్ కబోర్డ్స్లో కానీ, ఇక్కడ ఎక్కడైనా మనకి పార్టీషన్ ప్లేసెస్లో కూడా తీసుకోవచ్చు. కిచెన్కి హాల్కి మధ్య పార్టీషన్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనం వాటిని అయితే తీసుకోవచ్చు. ఇవైతే చాలా అందంగా ఉన్నాయి. అలాగే మనకి ఆఫీసుల్లో కూడా టేబుల్స్ పైన పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇవన్నీ తీసుకోవడానికి మనకి ప్రజెంట్ అంత అవసరం లేదని చెప్పేసి మేమైతే ఎక్కువగా తీసుకోలేదు. టోటల్ నర్సరీ అంతా మేమైతే చెక్ చేసేసాము. ఎక్కడ ఏ మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది మొత్తం అంతా చెక్ చేసి ఒక్కొక్క మొక్క రేట్లు కూడా మేము అక్కడే చూసుకొని మంచిగా అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. మనకి ఏది అవసరమైతే అది తీసుకోవచ్చు. ఇక్కడ మంచిగానే ఉన్నాయి కదా, మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు రావచ్చులే అని చెప్పేసి మాకు అవసరమైన కొన్ని మొక్కలు మాత్రమే మేము తీసుకున్నాము. అవి ఫైనల్లీ ఇంకా ఆటోలో అయితే వేసేస్తున్నారనమాట. వాళ్ళే తీసుకొచ్చి వాళ్ళే వేస్తున్నారు ఆటోలో. మనం అంతా ఇంకా ఫిల్ చేసేసుకోవచ్చు. మనం ఏం తీసుకున్నాం అవన్నీ కూడా. మేము పాట్స్ అయితే తీసుకున్నాం కదా, అవి హుక్కులు కూడా వీళ్ళే ఫిక్స్ చేస్తారనమాట. వాటిని మనం ఇంటి దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటిలో మనం డైరెక్ట్గా మొక్కలు పెట్టేసుకొని తగిలిచ్చేసుకోవచ్చు మన బాల్కనీ ప్లేసెస్లో. ఈ విధంగా మేము తీసుకున్న మొక్కలకి మొత్తం టోటల్ బిల్ అయితే 4000 అయితే అయ్యింది. మేము తీసుకున్న మొక్కలు తక్కువ కానీ బిల్ మాత్రం చాలా ఎక్కువైంది. ఎందుకంటే ఆ మొక్కలు మంచిగా క్రియేటివ్గా ఉన్నాయి కాబట్టి అవి చాలా ఎక్కువగా అయితే కాస్ట్ ఉన్నాయన్నమాట. అవి కాస్ట్ ఎక్కువగానే పడింది కాబట్టి మనకు అవసరం కాబట్టి తప్పదు, ఎంత కాస్ట్ అయినా సరే తీసుకోవాలి కాబట్టి మేమైతే తీసుకున్నాము. అయితే చూడండి, మొక్కలు పెట్టగానే ఆటోకి కూడా అందం వచ్చింది. అంటే మనకి పచ్చదనం ఎక్కడ ఉంటే అక్కడ అంత అందంగా మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అందుకే మొక్కల్ని ఎక్కువగా మనం పెంచుకుంటూ ఉండాలి. మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మొక్కల్ని ఎలా పెంచుకోవాలి, వాటి కోసం మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది అంతా కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ విధంగా మేమైతే అన్ని తీసుకుని మేమైతే బాయ్ చెప్పేసాం ఇంకా నర్సరీకి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ వస్తాంలే అని చెప్పేసి. చూడండి, అంతా చాలా బాగుంది. మేము ఆ మొక్కలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మేము వేసిన ప్లేస్ అయితే మేము చూపిస్తున్నాను చూడండి. ఇంటి దగ్గర అయితే మేము గృహప్రవేశంకి డెకరేట్ అయితే చేశాను కదా, అక్కడ మొక్కలకు అయితే మా ఇద్దరు వాటికి లైటింగ్స్ కూడా పెట్టాడు. చూడండి ఎంత బాగున్నాయో. ఆ లైటింగ్స్ వల్ల ఇంకా వాటికి అందం అయితే వచ్చేసింది. ఇంకా అక్కడైతే మేము గోడ పైన, ప్రహరీ గోడ పైన అయితే కొన్ని మొక్కలను అయితే పెట్టేసాము. ఈ తర్వాత బాల్కనీలో కూడా ఈ 2 ప్లాంట్స్ అయితే పెట్టాము. ఈ ప్లాంట్స్ అయితే క్రిస్టియన్ ప్లాంట్స్ అంటారట, ఎక్స్మాక్స్ ప్లాంట్స్ అని వాటి నేమ్ అయితే ఉంది. ఇంకా పైన చూసారంటే బయట అందరికీ స్లాబ్